అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోరాటాల పురిటిగట్టుగా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో మరో ఉద్యమం పురుడు పోసుకొని ఉంది. థర్మల్ పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నాడు సోంపేట, నేడు కాక్రాపల్లి, రేపు ఆమదాల వలస నియోజకవర్గం వేదిక కానుంది. సోంపేట వద్ద థర్మల్ పవర్ ప్రాజెక్టును వ్యతిరేకించిన కాల్పుల్లో 3 దుర్మరణం పాలయ్యారు. అదేవిధంగా కాక్రాపల్లి ప్రాజెక్టు నిర్మాణం 60% పూర్తయిన తర్వాత కూడాను ఆ ప్లాంట్ వ్యతిరేకించినటువంటి ఆ ఘటనలో కూడాను పోలీసులు తూటాలకు 3 బలయ్యారు. మొత్తం 6 మృతి చెందగా 15 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఈ ఘటన మరోసారి పునరావృతం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆమదాల వలస నియోజకవర్గం బూర్జ్ మండలం, సర్బుజ్జుల మండలం, వెన్నెల వలస సమీపంలో 1500 ఎకరాల్లో 3300 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్, క్రిటికల్ థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదన ఆ ప్రాంతం ప్రజలు మాత్రం ఈరోజు భయాందోళన గురిచేస్తుంది. ఇటు ఆదివాసీలతో పాటు అటు మైదాన ప్రాంతానికి సంబంధించిన 39 గ్రామాల ప్రజలు ఈరోజు ఉవ్వెత్తున పిలవని ఉద్యమానికి ఇలా రావడం జరిగింది. ప్రస్తుతం థర్మల్ ప్లాంట్ మాకు వద్దు అని చెప్పి 3600 మెగావాట్ల ఈ థర్మల్ ప్రాజెక్టు కోసం వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆ కాల్పుల గట్ల చిక్కోలు వాసులు మరొక ముందే మరో ఉద్యమం పురుడు పోసుకుందనడానికి తండోపు తండాలుగా తరలి వచ్చినటువంటి ఆదివాసీలు కావచ్చు, మైదాన ప్రాంత మొత్తం 29 గ్రామాల ప్రజలు ఉనికికే ముప్పు తెచ్చినటువంటి ఈ థర్మల్ ప్రాజెక్ట్ని తక్షణమే ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని చెప్పి శ్రీకాకుళం మొత్తం తరలి వచ్చారు. ప్రస్తుతం ఉద్యమకారులందరూ కూడాను ఈ థర్మల్ ప్రాజెక్ట్ ప్రాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడాను ప్రతిపాదన రద్దు చేసినంత వరకు కూడాను తాము వెనకడుగు వేసేది లేదని ప్రస్తుతం మాత్రం చేస్తున్నారు. ప్రస్తుతం బూర్జ్ మండలం 39 గ్రామాల ఆదివాసులతో పాటు మైదాన ప్రాంత ప్రజలు కూడా రావడం జరిగింది. ఇప్పటికే థర్మల్ పవర్ ప్రాజెక్టుకి ఉద్యమాలకి పుట్టినలుగా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో ఈరోజు మరో ఉద్యమం పురుడు పోసుకుందనడానికి ఈ ప్రజలే ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు ఈ పోరాటం, ఎక్కడ ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రతిపాదన జరిగింది, ప్రతిపాదన జరిగితే ఇన్ని గ్రామాలకి ఈరోజు నష్టం వాటిల్తుంది, అక్కడ మనుగడకి ఎటువంటి ముప్పు వాటిల్లిపోయి. నా పేరు వాబియోగి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఆంధ్ర వలస నియోజకవర్గంలో ఉన్నటువంటి సరుబుజ్జిలి, బూర్జ మండలాల్లో, వెన్నెల వలస, అడ్డూరుపేట, జేవీపేట గ్రామాల్లో అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కోన రవికుమార్ గారు ఆ నియోజకవర్గంలో ఆదివాసీ ప్రాంతాల్లో పవర్ ప్లాంట్ 3200 మెగావాట్లతో సుమారుగా 30,000 కోట్లతో 600 ఎకరాల మీద స్థల పరిశీలన చేసి అక్కడ ఆదివాసీ మనుగడ లేకుండా చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుచేతనే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో 2015లో సోంపేట, అలాగే 2018లో కాకరాపల్లి ఉద్యమాలు చూశారు. ఈరోజు పర్యావరణానికి నష్టం కలుగుతుందని, దానివల్ల పూర్తిగా ప్రాణ నష్టం జరుగుతుందని, నీరు కూడా కలుషితమవుతుందని ఎంతోమంది మేధావులు కూడా చెప్తున్నప్పటికి కూడా ఈ శ్రీకాకుళం జిల్లాలో అనేకమైన వనరులు ఉన్నాయి, వ్యవసాయ రంగ వనరులు ఉన్నాయి. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలే తప్ప ప్రాణ సంఘటితమైనటువంటి అణు విద్యుత్ ప్లాంట్లు తీసుకొచ్చి ఆదివాసీకి అన్యాయం చేస్తే ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరపున, ఆదివాసీ సంఘాల తరపున ఆ యొక్క గ్రామాలకి మేము అండగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ పవర్ ప్లాంట్ని నిర్మిస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కేవలం ప్రతిపాదన మాత్రమే విన్నారు, ఇంత ఉవ్వెత్తున ముందుకు వస్తున్నారు. రేపు మిమ్మల్ని కాదని కడగేస్తే ఈరోజు సోంపేట, కాకరాపల్లి ఘటనలు మళ్ళీ ఆమదాల వలస నియోజకవర్గం ఆ పరిసర ప్రాంతాల్లో మళ్ళీ పునరావృతం అవుతుంటే ఎటువంటి అతిశక్తి లేదా? ఏదైతే శ్రీకాకుళం జిల్లాకి ఉద్యమాలకి ఊపిరి, మా అడవి తల్లిని మేము ఎలా రక్షించుకోవాలో, మా తల్లిని ఎలా రక్షించుకోవాలో, ఎలా కాపాడుకోవాలో అడవి బిడ్డలుగా మాకు తెలుసు. ఈరోజు అదే ముందడుగు ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు గతంలో ఇదే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, ఆయన యొక్క ఏదైతే జనసేన పార్టీ సిద్ధాంతం ఏమన్నారంటే పర్యావరణానికి రక్షణగా ఉంటుంది జనసేన పార్టీ అని చెప్పారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్ర వలస నియోజకవర్గంలో సుమారుగా 30 గ్రామాలు, 3000 మంది ఆదివాసుల మధ్యలో ప్రకృతి ఒడిలో జీవిస్తున్నటువంటి ఆదివాసీ మధ్యలో పవర్ ప్లాంట్ని తీసుకొస్తామంటే మేము ఊరుకునేది లేదు. దయచేసి కూటమి ప్రభుత్వం ఆలోచింపజేసి ఈ యొక్క ప్రతిపాదనని వెనక్కి తగ్గకపోతే ఈ యొక్క శ్రీకాకుళం జిల్లా నుంచి మళ్ళీ ఢిల్లీ గడ్డ వరకు ఉద్యమాన్ని తీసుకెళ్ళి ఈ యొక్క పవర్ ప్లాంట్ ఆపుదేసే వరకు, నిలుపుదల చేసే వరకు, ప్రతిపాదన విరమించుకునేంత వరకు మా ఉద్యమం ఆగదని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం.
చూస్తే కనుక సోంపేట కాకరపల్లి ఉద్యమాల ఘటనలు ఇంకా మరొక ముందే మరో పవర్ ప్లాంట్ నిర్మాణానికి చూస్తే కనుక ఇక్కడ ఆవాసయోగ్యమైన ప్రదేశం కాదు. ఎక్కడైనా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కనుక నిర్మిస్తే అది సముద్రం కనెక్టివిటీ ఉండాలి. ఏదైతే ప్రతిపాదించిన ప్రదేశం ఉందో అక్కడ నీటి వనరులు లేని నేపథ్యంలో అక్కడ ఆ ప్లాంట్ నిర్మించి ఆ ఆదివాసీలకు ఉన్నటువంటి మనుగడతో పాటు మైదాన ప్రాంతం ప్రజలను కూడాను ఈరోజు ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి వరకు ఆ బుగ్గిపాలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నంలో అక్కడ ఆవాస నిర్మించగలిగినటువంటి స్థలం అనుకుంటున్నారా? ఈరోజు సరబుజ్జల మండలం బూర్జ మండలాల పరిధిలో వెన్నెల వలస పరిసర ప్రాంతాల్లో నిర్మిస్తున్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్కి వంశధార నాగావళి జలాల్ని మళ్లించి ఈరోజు శ్రీకాకుళం జిల్లా ప్రజల యొక్క రైతుల యొక్క పొట్టలు కొట్టడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. పంట పొలాలకు మళ్లించాల్సినటువంటి నీటిని ఈరోజు యురేషియా, నాగసాకి, అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాలు ఈరోజు అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవి వినాశకరమైనటువంటి పరిశ్రమలని అక్కడ మూత వేసినటువంటి పరిశ్రమలు ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు తీసుకొచ్చి శ్రీకాకుళం జిల్లాని ప్రయోగశాలగా మార్చే కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలకి వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు తిరగబడతారు. ఇప్పటికే సోంపేట ఉద్యమాన్ని పాలకులు చెవిచూశారు, కాకరాపల్లి ఉద్యమాన్ని పాలకులు చెవిచూశారు. శ్రీకాకుళం సాయుధ గిరిజన రైతాంగ పోరాటం నడిపినటువంటి శ్రీకాకుళం జిల్లా ఆదివాసీలకి ఉద్యమాలు కొత్త కాదు. ఈ ప్రాంతంలో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆదివాసీల మనుగుడిని ప్రశ్నార్థకంగా మారిస్తే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తూ ఇది ఆరంభం మాత్రమే అని చెప్పేసి పాలకుల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎం వినోద్ కుమార్. ప్రస్తుతం మాత్రం సరబుజ్జలి బూర్జి మండలాల పరిధిలో ఉన్నటువంటి ఏవైతే ఈ థర్మల్ పవర్ వ్యతిరేక పోరాటం ఉందో ఈ పోరాటానికి మాత్రం అక్కడ నిర్మించడానికి ఆవాసయోగ్య ప్రదేశం కాదు. అయినా కూడా ఇటు ఆదివాసీలు అటు మైదాన ప్రాంత రైతులు కూడా తీవ్రంగా నష్టపెట్టే ప్రయత్నాలు మాత్రం సాగుతున్నాయి. ఇప్పటికీ అక్కడ వెన్నెల వలస 1899లో ఆ వెన్నెల వలస ఏదైతే పాఠశాల ఉందో అదొక చరిత్రాత్మకమైనటువంటి పాఠశాల. ఆ పాఠశాలకు సంబంధించినటువంటి చరిత్రను కూడా ఈరోజు కాలగర్భంలో కలిపేందుకు చేస్తున్న ప్రయత్నం చూస్తే కనుక అక్కడ చాలా చరిత్ర విద్యాలయాలు ఉన్నాయి. ఆదివాసీలు అందరూ కూడాను ఈరోజు అడవి తల్లి ఒడ్డులో జీవిస్తున్నారు. ఇటువంటి పరిణామాల్లో ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కనుక నిర్మించాల్స్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? నా పేరు సురేష్. గత 10 రోజులుగా మీ మీడియాలో చూస్తున్నటువంటి అతి భయంకరమైన వార్త, అతి గిరిజనుల గుండెల్లో భయంకరమైన వార్త అది ఏంటంటే బూర్జ మండలంలో ఉన్నటువంటి 15 గిరిజన గ్రామాలు, అలాగే సరుబుజుల మండలంలో ఉన్నటువంటి మరో 8 గిరిజన గ్రామాలు కలిపి మొత్తానికి 22 గిరిజన గ్రామాలని ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కోన రవికుమార్ అధ్యక్షన గత 5 రోజుల క్రితం సెంట్రల్ బృందంతో పర్యటించడం జరిగింది. అయితే మేము హెచ్చరిస్తున్నాం మా గిరిజన పల్లెగూడలకి, మా యొక్క గిరిపుత్రులకి అలాంటి అన్యాయమైన అటువంటి ప్రాజెక్టులు మాకు అవసరం లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు మా గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, మా గిరిజనుల అభివృద్ధి సంక్షేమం కోరుకుంటే మా గిరిజనులకి న్యాయం చేయండి. మా గిరిజనులకు నువ్వు అనుకున్నట్టు డీ పట్టా భూములు ఉన్నాయని పదే మీడియాలో చెప్తున్నా. మా గిరిజన గ్రామాల్లో గిరిజన యూనివర్సిటీలు స్థాపించండి, గిరిజన కాలేజీలు స్థాపించండి, గిరిజనుల అభివృద్ధి కాపాడండి. లేదంటే గిరిజనుల మెడికల్ కాలేజీలు స్థాపించండి, హాస్పిటల్ స్థాపించండి. మేము సంతోషిస్తాం, గర్వపడతాం. అంతే తప్ప భయంకరమైన ప్రాణాలకి గాలి ఈరోజు భూగర్భ జలాలు కలుషితం చేసే తీసుకొస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా గిరిజన ఐక్యవేదిక తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అక్కడ చూస్తే కనుక ప్రస్తుతం అక్కడ భూములు ఎక్కువ ఉన్నాయి. భూసేకరణ విషయంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా లేకుండా ఉండేందుకు అవసరమైనటువంటి నిర్మాణాలు ఉన్నాయని చెప్తారు. ఇటువంటి తరుణంలో మాత్రం ప్రస్తుతం అక్కడ డీపట్టా ఉన్నా ప్రభుత్వం భూ ఉన్నా కూడాను వారి అభివృద్ధికి దోహదపడే ఏవైనా కట్టడాలు చేయాలి. అవసరమంటే కూడా గిరిజన యూనివర్సిటీని తేవచ్చు, వారికి ఉపాధి కల్పించే పరిశ్రమలు నిర్మించాలి. కానీ ఇలా వారి బతుకులను ఛిద్రం చేసే ఇటువంటి థర్మల్ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రతిపాదన మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రస్తుతం మాత్రం చూస్తే మహిళలు కూడా చాలా మొత్తం మంది వచ్చారు. అసలు ఆ థర్మల్ పవర్ కడితే మీ పరిస్థితి ఎలా ఉండబోతున్నారు?
మా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందండి. థర్మల్ పవర్ ప్లాంట్ వల్ల మాకు చాలా అనేకమైన సమస్యలు వస్తాయి. మాకు చాలా ఇబ్బందులుగా మేము ఫీల్ అవుతాము. ఆ థర్మల్ పవర్ ప్లాంట్ మాకు అక్కర్లేదు, మాకు అవసరం కూడా లేదు. మేము ప్రశాంతంగా బ్రతుకుతున్నాము. మేము మా వ్యవసాయం పనులు మేము చేసే ప్రతి వ్యవసాయం పని మేము చేసే అన్ని పనుల్లో మేము ప్రశాంతంగా ఉంటున్నాం. అటువంటి ప్రశాంతమైన వాతావరణానికి ఇటువంటి పవర్ ప్లాంట్ తెచ్చి మమ్మల్ని ఇబ్బంది పాలు చేయొద్దు. గవర్నమెంట్ని పదే పదే అడుగుతున్నాము, మమ్మల్ని ఆదుకోండి. ఇటువంటి పవర్ ప్లాంట్లు మాకు అవసరం లేదు కూడా. కావాలంటే మేము అందరం చదువుకొని అలా విద్యావంతులుగా ఉండిపోతున్నాం కూడా. మాకు ఉద్యోగాలు ఇప్పించండి, ఉద్యోగాలని మాకు కల్పించండి. కానీ ఇటువంటి పవర్ ప్లాంట్లని మాకు అవసరం లేదు కూడా. పవర్ ప్లాంట్ల వల్ల మాకు అనేకమైన రోగాలు నష్టాలు, చిన్నపిల్లలు కూడా ఎంతోమంది ఉన్నారండి మా గిరిజన గ్రామాల్లో. అందరూ కూడా అక్కడ స్కూళ్ళు కూడా ఉన్నాయి. స్కూళ్ళు కూడా మూసేస్తే పిల్లలు ఎక్కడ చదువుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మాకు తేవద్దు. అటువంటి పరిస్థితుల్లో కూడా మేము బ్రతకలేం కూడా. మా ప్రాంతాల్లో మేము చాలా విశాలంగా బ్రతుకుతున్నాము. బ్రతుకుతున్న ప్రాంతాల్లో మా గిరిజనుల ప్రాంతాల మీదకి ఇటువంటి పవర్ ప్లాంట్ తేవడం వల్ల ఇవి చాలా ఇబ్బందులు పాలవలసి వస్తుంది. దయచేసి ఈ పవర్ ప్లాంట్ అనే ఈ ఫ్యాక్టరీని మా నుంచి మీరు ఆపాలి అంతే, మాకు అదే కావాలి. చూస్తే కనుక ప్రస్తుతం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రతిపాదన మాత్రం ఆ పరిసర ప్రాంత ప్రజలందరినీ కూడా ఈరోజు భయాందోళన గురించింది. అందులో భాగంగానే ఆ ప్రతిపాదన తక్షణమే విరమించుకోవాలని చెప్పి ఈరోజు ఉవ్వెత్తున కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. పిలుపునిచ్చిన తరువాత 38 గ్రామాలకు సంబంధించినటువంటి గిరిజనులు, మైదాన ప్రాంతానికి సంబంధించిన రైతులు కూడా పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. వారి తాలూకు డిమాండ్ ఒక్కటే, అక్కడ ప్రభుత్వం భూములు ఉన్నట్టయితే ఆ భూముల్లో వారి బ్రతుకు తెరువుకు ఆధారమైనటువంటి పరిశ్రమలు నిర్మించాలి. ఇటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టుని తెచ్చి మా బతుకులు మాత్రం చిత్రం చేయొద్దని చెప్పి వారు వాపోతున్నారు. మరోసారి ఒక కాకరాపల్లి సోంపేట థర్మల్ ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం మాత్రం ఈరోజు ఆమదాల వలస వేదిక అయ్యే పరిణామాలు సుస్పష్టంగా కనిపిస్తాయి. ఆ ప్రదేశంలో విద్యాలయాలు ఉన్నాయి, భూములు చేసే రైతులు ఉన్నారు. అదేవిధంగా 39 గ్రామాలకు సంబంధించిన ఆదివాసీలు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో మాత్రం థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన మాత్రం తక్షణం విరమించుకోవాలి. ఈ విషయంలో పర్యావరణాన్ని కట్టుబడి ఉన్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గతంలో చెప్పడం జరిగింది. దానికి ఆయన కట్టుబడి ఉండాలి. ఇటువంటి ప్రజా ఆరోగ్యాలని ఛిద్రం చేసి అభివృద్ధి చెందిన దేశాల్లో థర్మల్ పవర్ ప్రాజెక్టును పూర్తిగా నిర్మిస్తున్న ఈ తరుణంలో శ్రీకాకుళం జిల్లా వేదిక ఇటువంటి థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదించినట్టు ఆ ప్రతిపాదన మాత్రం తక్షణం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేని కోన రవికుమార్ మాత్రం విరమించుకోవాలి. లేదనుకుంటే మాత్రం ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే, అంతం చేసేంత వరకు కూడాను ఆ ప్రతిపాదన విరమించుకునేంత వరకు కూడాను మేము మాత్రం కట్టుబడి ఉంటాం. మరో సోంపేట కాకరాపల్లి ఘటనలు పునరావృతం కాకముందే ఈ ప్రతిపాదన మాత్రం తక్షణమే విరమించాలి. లేదనుకుంటే మాత్రం ఈ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు కూడా తీసుకెళ్లి తమ ఉనికిని కాపాడుకుంటాం. ఆ పోరాటంలో ఎంతమంది ప్రాణాలు పోయినా కూడా ప్రాణాలు దానం చేసినా సరే ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ పవర్ ప్రాజెక్ట్ని ప్రతిపాదనను విరమించేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పి గిరిజన సంఘాలన్నీ కూడా హెచ్చరిస్తున్నాయి. వీరికి మైదాన ప్రాంతంలో రైతులు కూడా అండగా నిలడంతో కోన రవికుమార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, కూటమి ప్రభుత్వం ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రతిపాదన విరమిస్తుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.